ఆనందానికి ఆనకట్ట వేయకు, సంగీతానికి సంకెళ్ళు వేయకు, పల్లవి రాకముందే పాటను మింగేయకు. నా కోసం మళ్ళీ వచ్చారా? నన్ను రప్పించిన నీ అందానికి నా జోహార్లు. ఈ కొత్త దారిలో నాకు నడక నేర్పు, ఈ కొత్త జీవితంలో నాకు మాట నేర్పు. వీల్లేదు, మీరు ఇలా కావడానికి వీల్లేదు. నో, నువ్విలా మాట్లాడడానికి వీల్లేదు. ఇక మనకన్ని ఆటలు పాటలు మజాలే. రా. రోజా డార్లింగ్, ఇంకా చూపుల దగ్గరే ఉన్నావా? చా 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 చా. ఏమీ బాగోలేదు. కమాన్. వదలండి భార్గవ, ఇదే పని నేను చేశానని కోపంతో నా చెంప పగలగొట్టారా? నేనలా మీ మీద చేయి చేసుకోలేను. అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు వెళ్ళిపోండి. రాజశేఖర్ మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదా? ఆ పని మీరు చేస్తానంటే నేను సాయపడతాను. రాజశేఖర్ మీద నీకెందుకు పగ? ఆ పరమ నీచుడే మా నాన్నగారు చనిపోవడానికి బాధ్యుడు. నీ తండ్రి పేరు? జనార్దన్ రావు. రోజా, మీ నాన్నను అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తిని రాజశేఖరం హంతకుని చేశాడో ఆ ఠాగూర్ నా కన్న తండ్రి. అవును రోజా, ఆయన జైల్లో చనిపోయే ముందు జనార్దన్ రావు కూతురు ఎక్కడున్నా వెతికి ఆమెకింత మేలు చేయమని కోరాడు. మేలా? ఆ పని నువ్వు చేయలేవు. అది అనుకున్నంత సులభము కాదా? నా జీవితం నాశనమైంది. నా మేలు కోరితే రాజశేఖర్ మీద పగ సాధించా. ఈ అభాగ్యరాలు నీకు రుణపడి ఉంటుంది. వాడు ఎంత చూసి నీ తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈ ఇంటికి మగవాళ్లే గాని ఆడవాళ్లు రారే. ఇంతకీ ఎవరు మీరు? నీలా తీగిన గాలిపటాన్ని కాదు, నీలా ఇంగిలి విస్తరాకుని కాదు. ఉపమానాలు విసురుతున్నారు. మీరు రచయిత్రా? నేనెవరైతే నేనులే. నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికి వచ్చాను. నాకు శాసించడమే అలవాటు గాని శిరస వహించడం అనేది చేత కాదు. ఆ పొగరే నీ కళ్ళు నీ నెత్తి మీదకి వచ్చేలా చేసింది. నెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకోరుగా. నువ్వు ఆడదానివా, ఆడించేదానివా? ఆటలు ఆడిస్తాను, రాగాలు తీయిస్తాను, నవ్వులు నవ్విస్తాను. ఏడవకుండా ఇతరుల్ని ఏడిపించగలవు కూడా. అవునా? నువ్వు ఒట్టి రచయిత్రవే అనుకున్నాను. శూర్పణఖలా ఉన్నావే. కాదు, రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను, కామంతో దోచుకోవాలనుకుంటున్న శూర్పణఖవి నువ్వు. నా మీదంత నింద వేస్తున్నావే. నీకేం ద్రోహం చేశాను? ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది. ప్రేమ ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను. పెళ్లి అనే మాటకి అక్షాభ్యాసం నాడే అర్థం మర్చిపోయాను. శీలాన్ని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను. అవేమీ ఇక్కడ దొరకవు. సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్నీళ్లు దొరకవా ఇక్కడ? మీరు భార్గవ భార్య? ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు. చూడండి, భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది, కానీ వెలయాలికి ఊళ్ళో వాళ్ళందరి భర్తల మీద అధికారం ఉంటుంది. కోపం దేనికి? ఇంకా పెళ్ళవకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే, మరి నేనెంత అధికారం చెలాయించాలి? వెలయాలికి ప్రేమ విలువ తెలీదు. గుప్పెడు మల్లెపూలతో, అప్పు తెచ్చుకున్న నవ్వులతో, దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పెడు మనసుతో కాదు. ఆ మనసు నాకుంది. ప్రేమించిన వాడు దూరం అయినప్పుడు ఆ మనసు పడే తపన, ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు. నువ్వెంత అమ్ముడు పోయే ఆడదానివి. హలో, నేను లతను మాట్లాడుతున్నాను. ఓ, డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొత్త తిట్లు తిట్టబోతున్నావా? సంసారాలు కూలగొట్టడంలో, ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావు కదా. అందులోంచి నీ ప్రియుడు రికార్డ్ తీసే అవతల పెట్టేస్తాలే. లేదు, అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు. రాజశేఖర్ మీద నీకున్న పగని తీర్చుకోవడానికి
భార్గవ్ని పావులా ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు ఆడదానివైతే, మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు. ఎవరు మీరు? రోజా, అందులో క్యాసెట్ దాచాను. ఏం చేసావు? లేదు. లేదని తెలుస్తూనే ఉంది. ఏం చేశావని అడుగుతున్నాను. తగలబెట్టేశాను. డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు, అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు. ఆ ఆధారాన్ని రూపమాపినంత మాత్రాన ఆ రాజశేఖరాన్ని వదిలిపెడతాననుకున్నావా? వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను. ఇందులో వాళ్ళ పతనం ఉంది, నీ ప్రాణం ఉంది. నిన్ను బ్రతికించుకోవాలని దీన్ని దాచిపెడుతున్నాను. ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్తేనా అశుభవార్తేనా అదేదో మీ నోటే వినాలి. అయితే ఒక నిజం చెప్పవే. నిన్ను ఇంతప్పటి నుంచి పెంచాను కదా, నీకు నా మీద కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే. చంపినా చంపించినా అది మీకే చెల్లును, మాకేం చేతనవుతుంది? ఏమిటి చంపించడం నీకు చేత కదా? నమ్మక ద్రోహి. పార్టీ టికెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేంతటి చావు తెలివితేటకెళ్తాను నువ్వు. శభాష్ తమ్ముడు. ఈ 2 ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి. అన్నోయ్, ఇవాళ బ్యాటరీ సాగు డైవో పెట్టాల్సిందే. పెద్ద జనరేటర్ కావాలి. మమ్మల్ని దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు? స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే. విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి, కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి. అవతల థ్రిల్ అయిపోతుందండి బాబు. కదా ఇంకెందుకు గౌడికి ఎదరగడుతావు? అది కాదండి బాబు, ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పీని కలిసి తిప్పిస్తారండి. ఆడు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు, మన పని థ్రిల్ అయిపోద్ది. దాసు, ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు, ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు. ఆడవారం నేర్సొత్తగా ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడే వంటి చెప్తాను. నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదు. అవునరా తమ్ముడు, ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది. ముగ్గురు సొమ్మరే మనల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతున్నారు అన్న. మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా, మీ బుర్రలు పని చేయమండి. లేకపోతే ఏంటండి, ఎదురుకుండా 2 ఆడకూతుర్లు పెట్టుకుని కాలక్షేపం ఎట్ట అవుద్ది అని అడుగుతారేంటి? ఒకళ్ళు భరతనాట్యం, ఇంకోళ్ళు కథకళి లంకించుకున్నారనుకోండి, 6 గంటలే కర్మ, తెల్లారు థ్రిల్లే. అట్లాగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డాన్స్ చేయాల్సిందే. చేయకపోతే చెయ్యకపోతేనా ఈ ఇల్లాలి బతుకు ఇది మొగసల్లో ఇలయాలిగా మారిపోద్ది. ఇదిగో మా పద్మ నుంచి. అయితే మా తమ్ముడు కొరకు తీర్చు. మీరు ఈ లీలలో ఉండండి, ఆ ఒరిజినల్ క్యాసెట్ ఇంటూ ఎక్కడుందో నేను వెళ్ళెతుకుతా. వెళ్ళరా అన్నోయ్, ఇలా బట్టలు బాగాలా ఇప్పించేసి కొత్త బట్టలు కట్టించా. అలాగే. దీని దుంప దగ్గర గొప్ప థ్రిల్ చేసేసిందండి బాబు. ఏమైందిరా? ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి. చెప్పవే, భార్గవ్ గారు ఎక్కడ? చెప్పను. ఇన్నాళ్ళు శీలల్ల సత్సంలో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్సంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే. భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పు రోజా. చెబితే వీళ్ళు భార్గవులు బతకనివ్వరు. భార్గవ వీళ్ళ చేతిలో చనిపోయేంత బలహీనుడు కాదు రోజా. చెప్పు రోజా. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖరం ఇంట్లో. నా ఇంట్లోనా? ఇది ఏదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో
బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అట్లా కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి అవుద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో చిక్కుబడిపోయి ఉన్నారు. అడే ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి. అది. అన్నో. ఈ రోజా వాడిపోయిందే. ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి పెనవేసుకుని లతవే నువ్వే. రోజా, సారీ మిస్టర్ భార్గవ. అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండ వేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు. ఆమెను బయటికి తెచ్చుకుంటాను. ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు 3 ముళ్ళు పడేది.